తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ₹32 కోట్ల నిధులతో ఆధునీకరించిన కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా. మహిళలను కించపరిస్తే జర్నలిజం విశ్లేషణ అనడం హేయం. వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఫైర్. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిని గెలిపించండి. కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగించుకునేందుకు యువత ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. తాడేపల్లిగూడెం ఏపీ నీట్లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలుత కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ ముఖ్యాంశాలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి యు మంగపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యాపార పరంగా ఒక చైతన్యం ఉన్న ప్రాంతం ఇది ఇప్పుడు కాదు, కొన్ని చాలా సంవత్సరాల నుంచి చాలా చైతన్యం ఉన్న ప్రాంతం. చాలా మన ఆనియన్ ట్రేడర్స్ ఇక్కడికి రాష్ట్రంలో ఉన్న ఆనియన్ అంతా కూడా ఇక్కడ తీసుకురావడం, అసలు బంగ్లాదేశ్ నుంచి ఒరిస్సా నుంచి కూడా ట్రేడర్స్ వచ్చి ఇక్కడ కొనుక్కోవడం అనేది చూశారు. అదేవిధంగా అదే ప్రాక్టీస్ గార్లిక్ కానీ ఫ్రూట్స్ కానీ డిఫరెంట్ ప్రొడక్ట్స్కి జరుగుతూ ఉంది. అంటే అక్కడ ఒక వ్యాపారం చేయాలి, ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ చేయాలి అనే ఒక మనస్తత్వం ఉన్న ప్రదేశం ఇది. వీరికి కొంచెం మా సైడ్ నుంచి అధికారుల నుంచి ఒక సపోర్ట్ ఇస్తే చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న ప్రాంతం. అయితే మీరంతా చూస్తూ ఉన్నారు, మన గౌరవ సీఎం గారు మన జిల్లాని ఇండస్ట్రియల్ పదంలో మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి ఎంత శ్రమ పడుతున్నారు, ఎంతమంది ఇండస్ట్రీస్ని కలుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మన రాష్ట్రానికి తీసుకురావడానికి ఈ మధ్యకాలంలో గూగుల్ డేటా సెంటర్ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన వైజాగ్ నగర ప్రాంతానికి రావడం, ఇట్లాంటి కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. అలాంటి మంచి ఆలోచన మన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు, ఎమ్మెల్యే గారు మనలో చూశారు. ఇప్పటికీ ఇక్కడ చాలా డెవలప్ చేశారు. ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం ఆగిపోయిన 6 years బ్యాక్ ఆగిపోయిన స్విమ్మింగ్ పూల్ని ఆయన సొంతంగా మొబిలైజ్ చేసి, ఫండ్స్ మొబిలైజ్ చేసి ఇక్కడ టౌన్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి స్విమ్మింగ్ పూల్ రెడీ చేయడం, ఇండోర్ స్టేడియం చేయడం. అట్లాగే మనకు ఒక స్కూల్ ఉంది, జిల్లా పరిషత్ హై స్కూల్ తడపిలోని, దాన్ని కూడా డెవలప్ చేయడం. గ్రౌండ్ అంతా కొన్ని లక్షలు. అసలు ఫస్ట్ తీసుకెళ్ళి చూసినప్పుడు ఇది ఎక్కడ చేస్తామో అనుకున్నాను నేను, కానీ పట్టు వదలలేదు. అసలు అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా 100% కంప్లీట్ చేసి అక్కడ నిలబెట్టారు. అదే ఒక స్కూల్కి మన తాడేపల్లిగూడెంలో 200 crores ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 3 years తీసుకురావడానికి కావాల్సిన ఫెసిలిటేషన్. ముఖ్యంగా మనం ఇండస్ట్రీ పెట్టాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ల్యాండ్. ప్రోగ్రెసివ్ ఇండస్ట్రీస్కి ఒక ఇబ్బందిగా అవుతుంది. అయితే ఒక ఇండస్ట్రీ ఉన్నప్పుడు దానికి యాన్సిలరీగా చాలా ఇండస్ట్రీస్ అవసరం అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ ల్యాండ్ కాస్ట్లో ఇబ్బంది పడడం, అన్నిటికీ కూడా మన ఎమ్మెల్యే గారు ఒక చొరవ తీసుకుని వాళ్ళందరికీ కూడా నేను ఉన్నానని చెప్పేసి ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేయడానికి, ఏంటంటే అధికారులు మేము కావాల్సిన సపోర్టు డిపిఎస్ తయారు చేయడానికి, లేకపోతే ఎందులో అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ పుష్ చేయడానికి, అంతవరకు మేము చేయగలం. ల్యాండ్ ఐడెంటిఫై చేయడం అనేది మోస్ట్ డిఫికల్ట్ జాబ్. మన ల్యాండ్ ఎక్వైరీ చేయడం ఎలాగనేది $1 million వచ్చింది. ఇప్పుడు ఎక్కడన్నా 11 చోట్ల భూమి ఉందంటే చాలా మంది అప్లికేషన్ పెడతారు, మేము యూనివర్సిటీ పెడతాం. కానీ ఈ మీటింగ్లో ఏంటంటే మన కొత్త విధానాన్ని మనం మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు చాలా మంది 10 ఎకరాలు ల్యాండ్ వేసి రియల్ ఎస్టేట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, అదే మన డబ్బుని సంపాదించి ఆ డబ్బును మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి మనకు అవకాశం ఉండే విధంగా ఈ ఎంటర్ప్రైనర్లు అందరినీ ఇన్వైట్ చేసి అసలు మీ ఏ వ్యాపారం బాగుంటుంది, ఈ ప్రాంతంలో ఉన్నది, వాళ్ళకున్న నాలెడ్జ్ని మనతో షేర్ చేసి మీకు అసలు ఎంత భూమి కావాలి, ఇప్పుడు నరసింహేశ్వరరావు లేసి 1 ఎకరం కావాలి, 2 ఎకరాలు కావాలంటే అలాగా మీ అప్లికేషన్స్ ఇస్తే మేము దానికి సరిపడిన ల్యాండ్ని
ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ మీటింగ్ పెట్టి నాకు తెలిసిన ప్రాసెస్ నేను చెప్తున్నాను. వాళ్ళందరితో ఎంకరేజ్ చేసి డిపార్ట్మెంట్లన్నీ మోటివేట్ చేసి అక్కడ కరెంట్లు కానీ ఇంకా ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చేదాన్ని కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చేసే విధంగా ఎవరైతే పెట్టుబడి పెట్టాలన్న వ్యక్తులు చాలా మంది తిరగలేక దేవారం వెళ్ళాలి, ఈ రోజు అధికారం ఉండడం, మళ్ళీ వెనకొస్తాడు, ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ వెనకొస్తాడు. అలా కాకుండా మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ఇచ్చిన 10 రోజుల నుంచి 15 రోజుల లోపు అన్ని పర్మిషన్స్ అదే కలెక్టరేట్ లో చేసే విధంగా దీన్ని అన్ని చోట్ల కూడా పెట్టమని కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు ఎక్కువ సమయాన్ని ప్రయాణం చేయడానికి, విసిగిపోయి అధికారుల్ని కలవడానికి, వాళ్ళున్న మీటింగ్స్ లో ఉండి అక్కడ మనం కలవడానికి ఇబ్బంది లేకుండా మన దగ్గరికే ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ అధికారుల్ని మనకు ఒక భూమిని అరేంజ్ చేసి అక్కడ అన్ని ఫెసిలిటీస్ని అరేంజ్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ మనకు కావాలి అన్నప్పుడు ఆ భూమిని గిట్టుబాటు ధరకి, అంటే యాక్చువల్గా మరి ప్రభుత్వం ఇచ్చి ప్రభుత్వ భూములు అయితే ఒక రేటు ఉంటాయి, కానీ ప్రైవేట్ ఎంటర్ప్రైనర్ దీంట్లో ఎంటర్ అయ్యి ఆ భూమిని కొని దాన్ని అమ్మినప్పుడు కొంత లాభం, అంటే మరీ ఎంత ఎక్కువ లాభం కాకుండా మనం ఎంత కొంటాడో తెలుసు కాబట్టి మినిమం 10,000 15,000 లోపు గజాన్ని కానీ మనం ఇచ్చే 500 గజాలు కావాలా 1000 గజాలు కావాలా అనేది ఇక్కడ ఏ ఇండస్ట్రీస్ నడుస్తుంది. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా 32 కోట్ల రూపాయల నిధులతో ఆధునీకరించిన కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ను ఆయన రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేషన్లో పలువురు ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో పలు నూతన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోడీ నిధులు మంజూరు చేశారని తెలియజేశారు. కాకినాడ రైల్వే స్టేషన్ వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అమృత్ స్టేషన్లో సుమారు 32 కోట్ల 17 లక్షల రూపాయలతో దీన్ని మెరుగుపరిచే విధంగా, డెవలప్ చేసే విధంగా అంటే మన కూటమి ప్రభుత్వం దీనికి కేటాయించడం జరిగింది. అలాగే ఇచ్చిన వర్క్ని కూడా ఆన్ టైం 100% కంప్లీట్ చేసి కొత్త స్టేషన్కి ప్రారంభానికి రెడీ అయింది. సో వీళ్ళు చేసినవన్నింటినీ కూడా వచ్చి మొత్తం అందరూ ఆఫీసర్స్తో చర్చించడం, దీన్ని ఎలా చేశారని చూడటం కూడా ఇన్స్పెక్షన్ లాగా చేయడం జరిగింది. సో నిజంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా చూడచ్చు, ఇదేం ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీస్ కాదు. ఇది అంటే మన ప్యాసింజర్స్కి ఏసీ వెయిటింగ్ హాల్, అలాగే ఇక్కడ ఏసీ వెయిటింగ్. ఈ అమృత్ భారత్ స్టేషన్లో 32 కోట్లతో డెవలప్ చేసిన దాంట్లో ఏంటి అంటే ఎంటైర్ ఫకేడ్ని మార్చేశారు. అలాగే బయట రౌండప్ ఏరియాని కూడా చాలా చక్కగా మొత్తం దేశంలో ఉన్న మంచి లీడర్స్ను, నేతలందరినీ కూడా, ప్రముఖులందరినీ కూడా వాల్ పేపర్ మీద వేసి ఒక సెల్ఫీ తీసుకునే విధంగా బయట ఏరియానంతా కూడా ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీస్ లాగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడికి మన ప్రధానమంత్రి గారైనా, ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా ఎక్కువ దీని గురించి కేటాయించేది ఏంటంటే వికలాంగుల్ని వాళ్ళ ప్రయాణాన్ని చాలా సౌకర్యంగా మార్చడంలో చాలా శ్రద్ధ పెట్టి వాళ్ళకి గైడ్ లైన్స్ కానివ్వండి, లేకపోతే లిమిటేషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నిటినీ కూడా చాలా శ్రద్ధతో చేయటం జరిగింది. అలాగే ఎఫ్ఓబి లిఫ్ట్స్, ఎక్స్కలేటర్స్ అండ్ కొత్త షెల్టర్స్, ఏసీ వెయిటింగ్ హాల్, నాన్ ఏసీ వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్స్, దాంతోపాటు చిల్డ్రన్ ఫీడింగ్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 9 ట్రైన్లు వెళ్తున్నా సరే 90 ట్రైన్లు వెళ్ళే విధంగా మనం దీన్ని మార్చుకోవడం జరిగింది, అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దీంతోపాటు బ్యాక్ సైడ్ కూడా మనం అందరం రైల్వే మంత్రిని గారిని కోరటం, ఇంకా డెవలప్మెంట్, కాకినాడకి ఇంకా డెవలప్మెంట్కి నిధులు కావాలి, రైల్వే స్టేషన్కి నిధులు కావాలని చెప్పి కోరటం, 2-3 సార్లు వెళ్ళి కలవటంతో పాటు 15 కోట్ల రూపాయలకి 32 కోట్ల రూపాయలు అమృత్ భారత్ స్టేషన్లో వచ్చిన ఫస్ట్ విడత కాకుండా మళ్ళీ ఇంకొక 15 కోట్ల రూపాయలకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టేషన్ని కూడా మనం ఫండ్స్ తెచ్చుకోవడం జరిగింది. అంటే కనీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర సర్కార్ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ వచ్చిన దానికి ఇక్కడ ఇచ్చిన నిధులను కూడా కరెక్ట్గా వాడటం వల్ల మేమందరం కూడా దీన్ని పర్యవేక్షిస్తూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా, అంటే ప్రయాణికులకి ఏ ఇబ్బంది కలగకుండా కూడా ఈ స్టేషన్ని తీర్చిదిద్దే విధంగా మేమందరం ప్రయత్నం చేసాం. దానికి 100% పర్ఫెక్ట్గా వచ్చింది. సో త్వరలోనే ఈ వెయిటింగ్ హాల్స్ అండ్ ఈ రిజర్వేషన్ కౌంటర్స్ కానివ్వండి, ఈ చిల్డ్రన్ ఫీడింగ్ రూమ్ కానివ్వండి, అలాగే ఇందులో ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే ఆ హైట్లో కూడా వాటర్ ఫెసిలిటీ, అంటే డ్రింకింగ్ వాటర్లో కూడా వికలాంగులకి ఎలా ఏ హైట్లో ఉండాలి, నార్మల్ పీపుల్కి ఏ హైట్లో ఉండాలని చెప్పి అంత శ్రద్ధ తీసుకుని
పెన్షన్ ఇవ్వటమే కాకుండా మన వికలాంగులకి పెన్షన్ పెంచడమే కాకుండా వాళ్ళ ప్రయాణాన్ని కూడా మన సౌకర్యంగా కలిగించే విధంగా ఈ అమృత్ భారత్ స్టేషన్ కాకినాడ అనేది చాలా చక్కగా రూపుదిద్దుకుంది. దీని త్వరలోనే ప్రయాణికులకు అందరికీ అందజేసే విధంగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే అశ్విని వైష్ణవ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ రైల్వే సిబ్బందులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. రాధాకృష్ణకు ఏం జరిగిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు సంఘీభావం ప్రకటిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రశ్నించారు. మహిళలను కించపరిచేలా రాధాకృష్ణ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి వైసీపీ నిరసన కార్యక్రమాన్ని దాడిగా చిత్రీకరించడంపై వారు సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతుంటే పెదవిప్పని పవన్ కళ్యాణ్ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాస్వామ్యం కూని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు గారు చేసే డైవర్షన్ పాలిటిక్స్ కి ఈయన కూడా తా అంటే తందాన అనడం చాలా బాధాకరంగా ఉంది. అంటే తల్లికి, చెల్లికి, భార్యకి తేడా తెలియనటువంటి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా తల్లికి, చెల్లికి, భార్యకి తేడా తెలియకుండా వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ లో మహిళలను కూడా ఈరోజు ఎంత దారుణంగా ఆ మహిళల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీస్తా ఉన్నారో ఒక్కసారి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అవగాహన అవుతా ఉంది. ఆ రాధాకృష్ణ గారు మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏంటండి? ఆయన మాట్లాడితే వీళ్ళందరూ కూడా ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తే ప్రజాస్వామ్యంలో మాకు ఉన్న హక్కులను బట్టి మేము ఈరోజు ఏబిఎన్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశాం. ఆ నిరసన వ్యక్తం చేసి మేమేం అల్లర్లు చేయలేదు, లేకపోతే ఏబిఎన్ ఆఫీసుని పగలగొట్టలేదు, లేకపోతే రాధాకృష్ణని కొట్టలేదు. ఏమీ చేయకోకుండా మేము ప్రజాస్వామ్యంలో మాకున్నటువంటి హక్కులను బట్టి మహిళలను అతను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? వీళ్ళందరూ కూడానంట మావిగన్ అంటే పేరేంటి అంటే మీ పేరు పెట్టాలా? అంటే చంద్రబాబు గారు, లేకపోతే లోకేష్, లేకపోతే దేవాన్ష్, పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టాలా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు పోర్ట్ సిటీ నుంచి ఒక క్యారిడార్ ని డెవలప్ చేయమంటే ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. మీరోజు చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారి మీద దాడి ఖండిస్తున్నాం అంటారు. రాధాకృష్ణ గారి మీద ఎవరు దాడి చేశారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో చాలా సిగ్గుచేటుంటా. ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా తేల్చుకోవాలని చెప్తా ఉన్నారు. మేము చేసిందే అది. ప్రజాస్వామ్యంలో మేము నిరసన వ్యక్తం చేశాం. నిరసన వ్యక్తం చేసిన దానికి మేమేదో దాడులు చేసినట్టు మీకులాగా ఈరోజు రాష్ట్రంలో దాడులు చేసి అందరినీ కూడా ఏదో భయపెడదాం అనుకుంటే ఎవరు భయపడరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే ఆయన ఎప్పుడు కూడా ఏమీ మాట్లాడు. కానీ ఈరోజు ఇది రాధాకృష్ణ గారి మీద దాడి జరిగిపోయిందంట. రాధాకృష్ణ గారిని ఎవరు కొట్టారు? రాధాకృష్ణ గారే కొట్టేసుకున్నాడా? లేకపోతే రాధాకృష్ణ గారు కలలు కంటున్నారా? లేకపోతే మీరు ఇంట్లో ఉండి కలలు కంటా ఉన్నారా? మా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగానే ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. దాడి జరిగితే వేరే ఉంటది. మీరు ఈ విధంగానే కొనసాగితే ప్రజల్లో ఆగ్రహ ఆవేశాలు వస్తాయి. ఏదో రోజు మీ మీద దాడి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా పైగా మా శాసనసభ్యుల మీద అక్కడ ఇంకా పోలీసులు దాడి చేశారే తప్ప మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఈ రోజు అక్కడ నిరసన వ్యక్తం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట. ప్రజాస్వామ్యం అంటే ఆయన ఏంటో పవన్ కళ్యాణ్ గారికి తెలుసా? ఈ రాష్ట్ర ప్రజల్ని ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలు, మీరన్నీ కూడా చెప్పిన మాటలన్నీ ఏ రోజన్నా ఒక్కసారి నిలబెట్టుకున్నారు? ఈ రోజు మహిళలపై జరుగుతున్న దాడుల గురించి ఆ రోజు మీరేం మాట్లాడారు? ఈ రోజు మహిళలకి మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్షమాపణ చెప్పాల్సింది పోయి పైగా ఈ రోజు రాధాకృష్ణని వెంటేసుకోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పుకోవడం మనం చేస్తా ఉన్నా. అందరికీ కూడా ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లల్ని మీరు ఈ విధంగా మాట్లాడడం మీకు డైవర్షన్ పాలిటిక్స్ లో వెంకటేశ్వర స్వామి మీకు లెక్కలేదు. అదేవిధంగా మహిళా తల్లులు కూడా లెక్క లేకుండా పోయారు. మన కొలుసు పార్థసారథి గారు మాట్లాడతారు, అసలు ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో, ఏదో సైకోలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ సైకోలు, ఏదో 150 నుంచి 11కి పడిపోయినాయి అని చెప్పి మీరు ఈ విధంగానే మహిళల్ని దాడి చేస్తే మిమ్మల్ని
మిమ్మల్ని ఎలక్షన్ వచ్చే వరకు కూడా కాదు, మిమ్మల్ని ఈ రోజే గద్దె దింపే కార్యక్రమం కూడా ఇక్కడ ప్రజలు చేస్తారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.